సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయి. ప్రజల్లో పెరిగిన అవగాహనతో పాటు పోలీసుల కఠిన చర్యలే ఇందుకు కారణమన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను విడుదల చేశారు సైబరాబాద్ సిపి. న్యూ ఇయర్ ఈవెంట్లపై పోలీసుల నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు సిపి అవినాష్ మహంతి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడాది సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయని, ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు కారణమన్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి. 2025 వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేట్లో పెద్దగా మార్పు లేదన్నారు. మొత్తం 37,243 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయితే సైబర్ క్రైమ్ మాత్రం 35 నుంచి 40% తగ్గిందన్నారు. 117 డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులకు 96,76,00,000 తిరిగి ఇప్పించామన్నారు సైబరాబాద్ సిపి. So మీరు broadly if you have a look at the crime roughly the same as last year. So last year మాకి 11,914 cyber crime ఉంటే ఈసారి it's about 7,600. about 35 to 40% decrease in cyber crime ఉంటుంది. Also మీరు money loss చూస్తే in cyber crime last year meeku roughly 793 crores in Cyberabad. So year meeru chuste that has come down to about 404 crores, 50% reduction close to in cyber crime amount lost. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఏడాది 575 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 1,228 మందిని అరెస్ట్ చేశామన్నారు సిపి అవినాష్ మహంతి. నిందితుల నుంచి 16,85,00,000 విలువైన 1,524 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయని, 15,706 కేసుల్లో 239 కోట్ల రూపాయల చలాన్లు విధించామని చెప్పారు. బ్లాక్ స్పాట్లపై దృష్టి సారించడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో 850 మంది మరణించారని తెలిపారు. ఎన్డీపీఎస్ లో ఒక ట్రెండ్ మేము చూసాము. నార్కోటిక్స్ కేసెస్ లో లాస్ట్ ఇయర్ మీరు చూస్తే క్వాంటిటీ సీజర్ ఎక్కువ ఉంది, ఇయర్ కొంచెం తక్కువ ఉంది. బట్ కేసెస్ చూస్తే ఎక్కువ రిజిస్టర్ అయినాయి ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా హెవీ క్వాంటిటీ సీజ్డ్ డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ చూస్తే లాస్ట్ ఇయర్ కంటే వీ హ్యాడ్ స్లైట్లీ ఫ్యూవర్ డెత్స్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ 893 ఉంటే ఇయర్ అబౌట్ 850 ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో ఇయర్ బాగా ఫోకస్ చేసి జైల్ సెంటెన్సెస్ బాగా తెచ్చుకున్నారు ట్రాఫిక్ అవి. నార్కోటిక్స్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, డెకాయిట్, మర్డర్ కేసులు తగ్గాయని తెలిపారు పోలీసులు. బ్లాక్ స్పాట్స్ కారణంగా రోడ్డు యాక్సిడెంట్ తగ్గాయన్నారు. చలాన్లు కూడా పెరిగినట్టు తెలిపారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై ఎక్కువగా దృష్టి పెట్టామన్నారు. వర్క్ ఫ్రం హోం తీసేయడంతో ట్రాఫిక్ పెరిగిందని, 10 నుంచి 12 లక్షల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయన్నారు పోలీసులు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ముమ్మరంగా పనిచేస్తున్నాయని, 3,315 మందిని డెకాయ్ ఆపరేషన్లలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు పోలీసులు. ఆపరేషన్ ముస్కాన్తో 2,298 మంది పిల్లలను రెస్క్యూ చేశామన్నారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే తప్ప పోలీసులు సివిల్ మ్యాటర్లలో జోక్యం చేసుకోరన్నారు సిపి అవినాష్ మహంతి. ఉమెన్ సేఫ్టీ వింగ్, మన షీ టీమ్స్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ తెలుసు. ఇట్స్ నౌ వెరీ ఎస్టాబ్లిష్డ్ వింగ్. అది చాలా మంచిగా పనిచేస్తుంది. చాలా మంది ఫారినర్స్ ఎస్పెషల్లీ మనకి ఆఫ్రికన్ నేషనల్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇయర్ డిపోర్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ 27 ఫారినర్స్ డిపోర్ట్ చేస్తే ఇయర్ 72. ఇయర్ ఇఫ్ యూ టాక్ ఆఫ్ అ బిగ్ ఈవెంట్, సో మిస్ వరల్డ్ ఈ ఇయర్ జరిగింది. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఇక్కడ సైబరాబాద్ లోనే జరిగింది. ఇఫ్ యూ టాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, పబ్లిక్ మేనేజ్మెంట్ చేయడం అవన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలు, పార్టీలు, డీజే ఈవెంట్లు, పబ్ ప్రోగ్రామ్స్, ఫైర్ వర్క్స్, రోడ్ షోలు వంటి కార్యక్రమాలపై పోలీస్ నిఘా ఉంటుందన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి.